మంత్రాల్లో ప్రతి మంత్రంలో కూడా ఈ దస్తగిరి గారు ఉంటారని చెప్పేసి కడపలో అందరూ కూడా చెప్పుకుంటాం. అది వాస్తవం చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే చీకట్లో చంపేస్తారు, మళ్ళీ పొద్దున్నే వెళ్ళేసి మొట్టమొదటిగా వీళ్ళే వాళ్ళకి నివాళులు అర్పించడం లేకపోతే మొసలి కన్నీరు కారుస్తాం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎందుకంటే ఈ ఫోటో చూడండి, ఎవరైతే ప్రధాన నిందితుడిగా కుట్రదారుడుగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం, ఇంతకంటే గౌరవం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనం చేస్తాం. నేను అదే కాదు, ఎవరైతే హత్యలో నిందితులుగా హత్యలో పాలు పంచుకున్న వాళ్ళుగా పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు హత్య జరిగిన 3 గంటల్లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా చాలా ఆధారాలు కూడా లభించాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి వ్యక్తే వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ కుట్ర, ఇటువంటి కుట్రలు అసలు రాజకీయాల్లో జరుగుతాయా అని కూడా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దస్తగిరిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారని చెప్పారు, పత్రికల్లో కూడా వచ్చింది. ఎందుకు ఆయన వెళ్ళలేకపోయారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో 2000 అందరూ ఇప్పుడు దాకా లభించిన ఆధారాలు కానివ్వండి, ఆ పార్టీ చేసిన విధానాలు కానివ్వండి, స్పష్టమైంది ఏంటంటే దోచుకోవటం ఒకటే లక్ష్యంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే ఒక విధానంగా పరిపాలన జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాల్లో దస్తగిరిని అడ్డు పెట్టుకొని ప్రజల్ని బెదిరించి కారు చౌకగా అమాయకుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చిత్రహింసలు చేసి భూములన్నీ కూడా లాక్కున్న విషయం ఈరోజు అందరూ కూడా చెప్పుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను దస్తగిరి గారి ఇంట్లో దాదాపు 150-175 డాక్యుమెంట్స్ దొరికినాయి అంటే 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పరిపాలన ఏంటి, కడపలో చేసిన కార్యక్రమాలు ఏంటో కూడా స్పష్టంగా అర్థమవుతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, ఈయన కడప జిల్లా గూడూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైన గృహాన్ని నిర్మించిన విషయం వాస్తవా కాదా? ఇప్పుడు కూడా గృహప్రవేశం జరగలేదు, అది వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను దస్తగిరికి మాకు సంబంధం లేదని చెప్పేసి కడప వైసీపీ నాయకులు చెప్పే దమ్ముందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను ఆయనకి. అంతేకాకుండా రామాంజిరెడ్డి పేరు మీద 30 దాకా డాక్యుమెంట్స్, ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడి పేరు మీద 30 డాక్యుమెంట్స్, రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి గారు అరుణ్ కుమార్ గారి పేరు మీద మరికొన్ని డాక్యుమెంట్లు. వీళ్ళంతా ఎవరికి బినామీలు అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏమిటి వీళ్ళకి సంబంధం ఏంటి? ఎందుకు దస్తగిరిని చంపాల్సి వచ్చింది? ఎందుకు నిత్యానంద రెడ్డి వైసీపీ నాయకుడు షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే వాడుకొని పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా వాడుకొని వారి అమాయకత్వాన్ని వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఈ విధంగా వాడుకొని వారి పేరు బయటకు రాకోకుండా ఈ విధంగా హతమార్చడం, ఎలిమినేట్ చేయటం అనేది వైసీపీ యొక్క విధానం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు వైసీపీ హత్య రాజకీయాలకు ఒక డెన్గా మారిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అసలు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ చేసిన పాపాలు తలుచుకుంటే నిజంగా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు వారిని క్షమించవచ్చా? భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అసలు దీన్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించవచ్చా అని చెప్పేసి ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నపూర్ణమ్మ ఆలయం వద్ద వృద్ధ దంపతులను బెదిరించి భూములు లాక్కోవటం, పోలీసుల సంక్షేమానికి చెందిన భూములు లాక్కోవటం, అదేవిధంగా బొక్కవంక జలాశయం వద్ద 35 ఎకరాలు భూ కబ్జా, రైల్వే ఉద్యోగుల ప్లాట్ల కబ్జా, ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని పాపాలు గత 5 సంవత్సరాలు చేశారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇవన్నీ కూడా తాడేపల్లి నాయకులకు తెలియకుండా జరిగినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఒకవేళ తెలుసుంటే ఆ రోజే కనుక చర్యలు తీసుకుంటే ఇటువంటి దారుణాలు, మారణ హోమాలు జరగవు కదా. అంటే మీరు తీసుకోలేదంటే ఏంటి? దీని వెనక మీ హస్తం కానీ లేకపోతే మీ ఆశీర్వాదాలు కానీ ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ అనుకోవాల్సిందే కదా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను మరి పోలీసు అధికారుల నుంచి వృద్ధుల వరకు
బలవంతంగా లాక్కుని రోడ్డు పడేశారు రైల్వే ఎంప్లాయీస్, పోలీస్ ఎంప్లాయీస్ సంక్షేమం కోసం.